వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జనరల్ గ్రూప్లో చేరాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన అదే ఫోన్ నెంబర్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేస్తే మీ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను. మరి మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే జోసా కౌన్సిలింగ్ ప్రారంభమైంది. మరి జోసా కౌన్సిలింగ్లో మనం ఇండియాలోని ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టీఎస్ జోసా కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మనకు ప్రారంభమైంది. దాదాపు ఈ నెల 11లోగా మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండింది. మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు పెద్దగా డాక్యుమెంట్స్ అవసరం లేదు. జనరల్గా ఎస్ఎస్సి మెమో కానీ, ఇంటర్ మెమో కానీ, కేటగిరీ సర్టిఫికేట్ కానీ, మెడికల్ సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోతుంది. మరి ఇవి కూడా మీకు ఆప్షన్ మాత్రమే. మీరు సీటు అంటే బిఫోర్ అప్లోడ్ చేయవచ్చు, లేదా సీట్ వచ్చిన తర్వాత కూడా అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంది. మరి మనకేంటంటే ముందుగానే అంటే అడ్వాన్స్గా ఫీజు పే చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. మరి అడ్వాన్స్గానే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఉన్నవాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోయినా మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత స్టిపులేటెడ్ డేట్లో మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీ యొక్క ఫీజును చెల్లించవచ్చు యాక్సెప్టెన్సీ ఇచ్చి. మరి జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవడం ఎట్లా అనేది చాలామందికి కొంత మనకు అర్థం కావట్లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి మనకు జోసా కౌన్సిలింగ్లో ఎవరైతే అడ్వాన్స్లో ర్యాంక్ పొందారో వాళ్ళు మాత్రం ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, ట్రిపుల్ జిఎఫ్టీఎస్కి అంటే వాళ్ళకు మెయిన్స్లో ఉంటే వాళ్ళు అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. మరి అడ్వాన్స్లో ర్యాంక్ రాలేని వారు కేవలం జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టీఎస్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మరి పెట్టుకునేటప్పుడు ముందుగా మనం జనరల్గా ఐఐటీస్కి ప్రిఫర్ చేస్తాం. ఐఐటీస్ కూడా మీకు టాప్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. క్లియర్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం కేటగిరీ వారిగా కూడా మీకు కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీ యొక్క ర్యాంక్ ప్రకారం మీకు ఎక్కడి నుంచి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చో అని ఐఐటీకి సంబంధించి కూడా వివరాలు అందించడం జరిగింది. మరి ముందు ప్రియారిటీ మన టార్గెట్ ఐఐటీస్ కాబట్టి ఐఐటీకి ఇవ్వండి. ఐఐటీస్లో మరీ లోయర్ ఐఐటీస్ వచ్చేది ఉంటే మీకు ఎన్ఐటీలో మంచి పర్సెంటేజ్ ఉంటే మీరు తప్పకుండా టాప్ ఎన్ఐటీస్ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొందరికి ఏంటంటే ఐఐటీలో నార్మల్గా వచ్చింది, మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ ఉంది. అలాంటప్పుడు మీరు ఐఐటీలో మీరు ఒకవేళ పర్ఫామ్ చేస్తే మీరు ఆప్షన్ చాయిస్ ఫిల్లింగ్ చేసినప్పుడు ముందు ఐఐటీస్లో లోయర్ బ్రాంచెస్ కనుక మీరు ముందే ఫిలప్ చేసుకుంటే మరి మీకు మెయిన్స్లో స్కోర్ బాగా ఉంది కాబట్టి తర్వాత వచ్చే టాప్ ఎన్ఐటీస్ని మీరు కోల్పోతారు. ఎందుకంటే మీకు వెబ్ ఆప్షన్ చాయిస్ ఫిల్లింగ్లో ఏవైతే టాప్ ప్రియారిటీ ఆర్డర్లో పెడతామో మనం దాని ప్రకారమే మీకు సీట్స్ అలాట్ అవుతాయి. మరి మీరు ఆల్రెడీ ముందే లోయర్ ఐఐటీస్ పెడితే మీకు జేఈ మెయిన్ స్కోర్లో మంచి స్కోర్ ఉన్నప్పటికీ, ఎన్ఐటీలో మీకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ముందే మీరు లోయర్ ఎన్ఐటీస్లో లోయర్ బ్రాంచెస్ పెడితే మీకు అక్కడే అలాట్ అయిపోతాయి. మళ్ళీ ఇంకొకటి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం చాయిస్ ఫిల్లింగ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేశాం. 50 ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేసినప్పుడు మీకు రౌండ్ 1లో 20 ఆప్షన్ అలాట్ అయింది. 50 ఆప్షన్స్ మొత్తం పెట్టారు, లాక్ చేసుకున్నారు. మీకు రౌండ్ 1లో 20వ ఆప్షన్ మీకు సీట్ అలాట్ అయింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో మీరు ఫ్లోట్ పెట్టి అప్గ్రేడ్కి వెళ్ళినప్పుడు మీకు 20వ ఆప్షన్ కంటే కిందున్న ఆప్షన్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. అంటే మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో దానికి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకు ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతాయి. కేవలం 20 ఆప్షన్ కంటే పైన ఆప్షన్స్ 19 మాత్రమే మీకు డిస్ప్లే అవుతాయి. ఈ 19 ఆప్షన్స్లోనే మీరు మిగతా రౌండ్స్లో పైకి మాత్రమే వెళ్ళొచ్చు, కానీ మీరు కిందికి వెళ్ళే అవకాశం అయితే లేదు. మరి దీనివల్ల మీరు ఒకవేళ మంచి కాలేజెస్ కనుక మీరు కిందికి పెట్టుకున్నారనుకోండి, డౌన్లో పెట్టుకుంటే మీకు మళ్ళీ ఆ కాలేజీ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోతుంది కాబట్టి ఆ కాలేజీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్తగా మీరు కాలేజెస్, బ్రాంచెస్ చూజ్ చేసుకున్నప్పుడు 1-2 సార్లు పరిశీలించిన తర్వాతే మీరు బ్రాంచెస్ కానీ కాలేజీ కానీ చూసుకోండి. మీకు ఐఐటీ ఆర్డర్స్ ఇచ్చాం, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్, ఎన్ఐటీస్ కూడా ఇచ్చాం, ట్రిపుల్ కూడా ఇచ్చాం. క్లియర్గా ఎన్ఐటీస్లో ఎట్లా పెట్టుకోవాలి, ట్రిపుల్ ఎట్లా పెట్టుకోవాలి, ఈవెన్ జిఎఫ్టీఎస్లో ఎట్లా పెట్టుకోవాలనే దానిపై కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు మీకు చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వడం జరిగింది మెజారిటీ కేఆర్ గైడెన్స్ పర్సనల్ గ్రూప్ అభ్యర్థులకు. మరి ఇప్పుడు ఇచ్చినప్పటికీ కొందరు ఏం చేస్తున్నారంటే జనరల్గా
ఎక్కువ ఆప్షన్స్ మనం ఇస్తే చాలా తక్కువ పెట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కానీ మన కట్ ఆఫ్కి సంబంధించి కేవలం కట్ ఆఫ్కి కొంచెం అటు ఇటు మాత్రం 10-20 ఆప్షన్స్ పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ ఆప్షన్స్ పెడితే సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆప్షన్స్ ఎక్కువ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 2000 ఉంటే ఇటు 1500 నుంచి దాదాపు 3000 వరకు పెట్టండి. అంటే ఎక్స్ట్రా పెట్టడం ద్వారా మీకు సీట్ వచ్చే ఛాయిస్ ఎక్కువ, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి. మళ్ళీ ఇక్కడ ఇంకో అవకాశం కూడా ఏమి ఇచ్చారంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో ఎంసెట్ అయితే మనకు రౌండ్ వారీగా ఛాయిస్ ఫిల్లింగ్ సెపరేట్గా చేసుకుంటాం. మరి జోసాలో ఒక్కసారి మీరు ఛాయిస్ ఫిల్లింగ్ చేశారంటే చివరి రౌండ్ వరకు మీకు మార్చుకునే అవకాశం లేదు. మరి ఇది కూడా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మీరు ఇప్పుడు 7వ తారీఖు ఈవినింగ్ 8 లోపు చేసుకున్న ఛాయిస్ ఫిల్లింగ్ అంతా మీకు 8న మనకు మాక్ అలాట్మెంట్ ఉంది. ఆ మాక్ అలాట్మెంట్లో మీకు ఏదో సీట్ వచ్చే అవకాశం ఉందని మీకు తెలిసిపోయే అవకాశం ఉంది. ఒకవేళ 8న కూడా మళ్ళీ మీరు మాక్ అలాట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటిని కూడా మార్చుకోవచ్చు. తర్వాత మళ్ళీ 10న మాక్ రౌండ్ 2 ఉంది. 2 తర్వాత కూడా మీరు మార్చుకొని అప్పుడు 11ను లాక్ చేసుకోండి. మనకు 11న లాక్ అయినాయంటే ఆప్షన్స్ 13th నాడు మనకు ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈలోపు 11th లోపు ఎన్నిసార్లు అయినా మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా మీరు ఛాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాల్సిందే ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది. ఎక్కడ బ్రాంచ్ విషయంలో కానీ, కాలేజ్ ప్రయారిటీ విషయంలో కానీ, మీకు ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ పెట్టుకోవడంలో తెలియకపోతే కానీ మీరు కన్సల్ట్ చేయొచ్చు మన గైడెన్స్ని. చాలామంది ఐఐటీస్ అన్ని ఒక దగ్గర, ఎన్ఐటీస్ అన్ని ఒక దగ్గర, ట్రిపుల్ అన్ని ఒక దగ్గర అట్లా వరుసగా పెడుతున్నారు. అట్లా కాకుండా మిక్సింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10-15 ఐఐటీస్ పెట్టిన తర్వాత మళ్ళీ టాప్ 5-10 ఎన్ఐటీస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ టాప్ 10 ఎన్ఐటీస్ పెట్టిన తర్వాత టాప్ 4 ట్రిపుల్ ఐటీస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఏవైతే టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిని ఒక ఆర్డర్లో మిక్సింగ్గా కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ మిక్సింగ్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది అడుగుతున్నారు, సార్ మరి ఐఐటీస్ వరుసగా పెట్టాలా, ఎన్ఐటీస్ వరుసగా పెట్టాలని చెప్పేసి. అట్లా కాకుండా మిక్సింగ్ కూడా పెట్టుకోవచ్చు. మనం తప్పకుండా మీరు పెట్టుకోవాల్సిన దాంట్లో ప్రధానంగా చూసుకోవాల్సింది మీకు వచ్చే అవకాశం లేని కూడా ముందు పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల నష్టం లేదు. మీకు ర్యాంక్ వచ్చే అవకాశం లేదు, కానీ ముందు కొంచెం ఓపికతో పెట్టుకుంటే చెప్పలే వస్తే రావచ్చు. అంటే